కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి కోటి మంది యువత కోటి ఆశలతోనే ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా కూడా కనీసం ఉద్యోగాల మాట కూడా ఊసెత్తడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఇది ఎన్నికల సందర్భంగా ఎన్నికల వాహనాలను, ఎన్నికల మైకులను, ఎన్నికల సామాగ్రిని ఎట్లయితే వాడుకొని ఎన్నికల తర్వాత పక్కన పెడతామో ఆ రకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను, ముఖ్యంగా నిరుద్యోగులను ఎన్నికల సందర్భంగా వాడుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. గత 15-20 రోజుల నుండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా జిల్లాల్లో కానీ ఇటు హైదరాబాద్లో కానీ స్వచ్ఛందంగా స్వతంత్రంగా ఏ రాజకీయ పార్టీ యొక్క ఒత్తిడి లేకుండా, ఏ రాజకీయ పార్టీ యొక్క సూచనతోనో సలహాలతోనో కాకుండా వాళ్ళు స్వతహాగా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలతో ఊరుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం.